సార్ ఏంటి సార్ ఎమ్మెల్యేలకి సంవత్సరంన్నరలోనే వార్నింగ్ ఇవ్వటం ఏంటి ముఖ్యమంత్రి గారు? మళ్ళీ లోకేష్ గారు కూడా మొన్న ఈ మధ్య కొంతమంది లిస్ట్ రెడీ చేశాము సర్వేల్లో మీరు అందుబాటులో లేరు ప్రజలకి అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏంటి సార్ అప్పుడే 18 నెలలు 16 నెలల్లోనే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకప్పుడు చంద్రబాబు గారు అంటే ద బెస్ట్ అడ్మినిస్ట్రేటరు. అసలు ఆయన కమాండ్ వేరుగా ఉంటుంది. ఎవరైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా చిన్న తప్పు చేసినా కూడా ఆయన క్షమించరు. ఇలాంటి ఎలివేషన్స్ ఇవన్నీ మనం మీడియాలో చాలా ఎక్కువగా చూసేవాళ్ళం. అవును. ఒకప్పుడు తెలుగు ఇలాంటి స్కామ్లు ఇలాంటివి జరిగినప్పుడు కూడా స్కామ్ అని అంటే పార్టీ విధానాలు ఎలా ఉండేయంటే సస్పెండ్ చేసి పారేయటము, కావాలంటే తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ కేసులు నిర్దోషి అని తేలితే కానీ మళ్ళీ పార్టీలో తీసుకోకపోవటం, అలాంటి కమాండ్ ఉండేది అనేది కొన్నిసార్లు చూపించడం కూడా జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బహిరంగంగా పేపర్లోనే ఇంతమందికి అంటే పనితీరు బాగోలేదు అని పార్టీ అధ్యక్షులు సీఎం గారు డైరెక్ట్గా చెప్పారు అంటే నేనే విధంగా చూసాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ మీద ఎమ్మెల్యేల మీద కమాండ్ కోల్పోయారు అని ఆలోచిస్తా. ఎందుకంటే అంటే ఇది టీడీపీ పార్టీయా ఇలా కాదు, ఏదైనా ఒక పార్టీ తీసుకుంటే ఆ పార్టీ యొక్క ఒక అంతర్గతమైన విషయాన్ని ముందుగా ఏం చేస్తారు, నీ పనితీరు బాగాలేదు, నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇలా నువ్వు చాలా ఇంప్రూవ్ అవ్వాలి, లేకపోతే అనే విధంగా ఇంటర్నల్గా డిస్కషన్స్ ఉంటాయి. వాళ్ళ మీద పిలిపించి మాట్లాడటం ఇలా ఉంటాయి, హెచ్చరించడాలు ఇవన్నీ. ఏకంగా పేపర్లోకి ప్రకటించే స్థాయికి వచ్చారు అంటే అంటే ఈ స్టేజ్లన్నీ దాటిపోయినట్టే కదా. ఈ స్టేజ్లన్నీ దాటిపోయి చెప్పినా వినకపోవటం, ఎమ్మెల్యేలు ఖాతరు చేయకపోవటం అధినాయకత్వాన్ని, అంటే ఇలా చూడాల్సి వస్తుంది. రెండోది ఏంటి, మీరు కానీ టీడీపీ పార్టీలో కొన్ని స్థానాల్లోనే 30 సంవత్సరాలుగా ఒకే క్యాండిడేట్ కంటిన్యూ అవుతుంటే 10 సంవత్సరాలకు ఒకసారి క్యాండిడేట్లు మారిన స్థానాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమో మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్లో అసలు మనకు టికెట్ వస్తుందో రాదో, ఇప్పుడు ఈ బహిరంగంగా పేపర్ కూడా ఇచ్చేసి ఇంతమంది మీద వ్యతిరేకత ఉందని వాళ్ళని పిలిపించి మాట్లాడిన తర్వాత వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చే ఆలోచన ఉంటుందా? ఉండనప్పుడు వాళ్ళు అసలు పూర్తిగా లెక్క చేయనితనానికి వెళ్ళి ఈ మిగిలిన 3 ఏళ్ళు కూడా సంపాదించుకోవాలి మనం అనే స్థాయికి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ డ్యామేజ్ ఎవరికి వస్తుంది? క్యాండిడేట్ని మార్చినా కూడా అంత విచ్చలవిడితనంగా పార్టీకి డ్యామేజ్ జరిగితే క్యాండిడేట్ మారితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో కానీ డెఫినెట్లీ అది పార్టీకి బ్యాడే కదా. సో ఇదొక్కటే కాదు, ఇప్పుడు చూడండి, మంత్రి గారి కొడుకు లైంగిక వేధింపుల తరహాలో వాళ్ళ పిఏ చేశాడు అంటే కాల్స్ చేశాడు, ఇలా మాట్లాడాడు అని చాట్ ఉంది అని ఒక మహిళ బహిరంగంగా వచ్చి మాట్లాడింది. మాట్లాడితే సీఎం గారు సీఎంఓ నుంచి కూడా వారించడం కూడా జరిగింది. అంటే వారించడం జరిగింది అంటే వాళ్ళు కూడా ఇది నిజమని నమ్మినట్టే కదా. అవును. జరిగిన తర్వాత ఇప్పటి వరకు అరెస్టులు చేయకపోగా ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళని గత 24 గంటలుగా విచారించడాలు, వాళ్ళ ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయని చూపించారో ఆ మొబైల్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, ఇన్ని చేసి కూడా అరెస్టులు చేయరు లేదు అంటే ఆ కంట్రోల్ లేకపోగా ఆ పర్టికులర్ మంత్రి ఏమంటారు, నా కొడుకుని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు ఎన్ని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి కదా. జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు ఇలా ఉండదు కదా. సో ఒకటేంటంటే వీళ్ళు కూడా ఇదివరకు ఉన్నంత కమాండ్ అడ్మినిస్ట్రేషను ఉన్నట్లు కనపడట్లేదు. అట్ సేమ్ టైం ఏంటంటే వాళ్ళు కూడా లెక్క చేసే తనంలో ఎవరు కనపడట్లేదు. వాళ్ళు ఏంటంటే కంపల్సరీ రెండోసారి గెలుస్తామని గ్యారంటీలు ఏ పార్టీలకు లేవు. నేను ఇదేమి సడన్గా ఇంకో పార్టీ వచ్చిందని చెప్పాలన్న ఉద్దేశం కాదు. అంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే 10-15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తున్నారు ఎలక్షన్ టయానికి. సో అంత స్థాయి డబ్బుని అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకోలేకపోతే రాజకీయాల్లో ఉండి కూడా నష్టపోవటమే కానీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవలేకపోయారనుకోండి, ఆ నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ టికెట్ తెచ్చుకోవాలి అంటే అప్పుడు వీళ్ళకు ఆర్థికంగా చితికిపోయి ఉంటున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారా లేదా పక్కన పెడితే విపరీతంగా సంపాదించుకోవాలి అనే ధోరణిలో వ్యవహరిస్తూ అంటే అధినాయకుడిని కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. తప్పు జరుగుతుంది అని హెచ్చరించినప్పుడు అతనికి వాల్యూ అనేది ఉంటుంది, అతను నాయకుడు కదా. నేను ఈ విషయంలో టీడీపీ ఒక్క పార్టీని ఇలా ఉంది అని నేను చెప్పను. ఒకప్పుడు మీకు ఎలా ఉండేదంటే ప్రజలకి అవైలబుల్ ఉన్నాయి,
ప్రజలతో మమేకమై ఉండి ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని వాళ్ళతో తిరిగో చివరికి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అవ్వచ్చు, లేదు సెక్రటేరియట్లో ఏదైనా వర్క్ ఉండొచ్చు, వాళ్ళు కూడా ప్రజలను తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యేలు అలా తిరిగే వాళ్ళకి ప్రజాభిమానం ఉండేది. వాళ్ళు పార్టీలు కూడా ఏం చేసేవంటే ఇతనికి మన పార్టీ తరపున టికెట్ ఇస్తే అతను గెలిపించుకోవడం ఈజీ అయ్యేది అనే ఒక ప్రొసీజర్ ఉండేది. పైపెచ్చు ఏముండేది అంటే ఏమంటారు, విరాళాలు అంటే పార్టీ ఫండులాగా ఎలక్షన్ టయానికి విరాళాలు బాగా వచ్చాయి. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అభ్యర్థి వచ్చేవాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకోగలరు ఇండివిజువల్గా. కొత్త క్యాండిడేట్ అనుకోండి, ఇప్పటిదాకా రాజకీయాల్లో ఎప్పుడు పోటీ చేయలేదు అనుకోండి, అసలు ముందు నీకు టికెట్ ఇవ్వాలంటే నువ్వు పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, నువ్వు సొంతంగా ఎంత ఖర్చు పెట్టుకోగలవు. ఇది వీటిని మించి అంటే ప్రజలు కార్యకర్తలు కూడా ఎలా ఉంటారు తెలుసా. ఇప్పుడు కార్యకర్తలు ఉన్నారనుకోండి, అవైలబుల్ ఉండి మన కోసం తిరిగే వ్యక్తి కాదు మనకు కావాల్సింది. టికెట్ ఇచ్చేటప్పుడే ఒకవేళ డబ్బు లేని అతనికి ఇస్తున్నారనుకోండి, బాగా ఆర్థికంగా స్థితిమంతుడు కానీ అతనికి ఇస్తున్నారనుకోండి, ఇతనేం పంచగలడు, ఇతనేం సరిపోతాడు అపోనెంట్గా, మన పార్టీ ఇతనికి ఇస్తే ఏడ గెలుస్తారు అంటే అవైలబిలిటీ, సేవ ఇవన్నీ ఎవరు చూడట్లే. ఇప్పుడు మన పార్టీ తరపు నుంచి వాడు ఆర్థికంగా ధనవంతుడు స్థితిమంతుడై ఉండాలి, ఎదురు పార్టీ వాడి కంటే ఎక్కువ మనం పంచగలగాలి, మన పార్టీ గెలవగలగాలి. ఇంతే ఆలోచిస్తున్నప్పుడు వచ్చేవాళ్ళు అదే దూరంలో వస్తున్నారు. మరి ఒక ఎలక్షన్కి 30 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చు అవుతుంది. 50 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకో 2 ఎలక్షన్లో గెలవచ్చు, గెలవకపోవచ్చు. 3 ఎలక్షన్లు పోటీ చేయాలంటే ఒక 150 కోట్లు ఖర్చు అయ్యేటప్పుడు ఓ 200 కోట్లు సంపాదించుకోవాలన్న ఆలోచనతో వస్తాడా, లేదు ప్రజాసేవ చేయాలని వస్తారా? సో ఈ కార్యకర్తల్లో ఉంది ప్రాబ్లం. అంటే నేచర్ ఆఫ్ ద పాలిటిక్స్ కూడా చేంజ్ అయింది ఈ 2-3 డెకేడ్స్లో. ప్రొసీజరల్గా చూసుకుంటే అంటే ఆ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేటు, ఎలక్షన్ తీరు అండ్ కార్యకర్తల ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా మారిపోయినాయి. బేసిక్గా మీరు అనేది చూస్తుంటే కనుక గ్రౌండ్లో ప్రజల దగ్గర నుంచి మార్పు వచ్చేసింది నాయకుల దగ్గరికి. ప్రజలు అని నేను అన్ను, కార్యకర్తలు అని చెప్తా. ఎందుకంటే ప్రజల్లో న్యూట్రల్ ఉంటారు. న్యూట్రల్ పీపుల్కి ఎన్ని పట్టవు. ప్రజలంటే కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల యొక్క ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయి, వాళ్ళ వ్యూస్ మారిపోయినాయి.